అమ్మకి అక్షరం ముక్క లేకపోవచ్చు, మీ అమ్మకి జ్ఞానం లేకపోవచ్చు, మీ అమ్మకి విష్ణు సహస్రనామం చదవడం రాకపోవచ్చు, మీ అమ్మ సత్సంగం అంటే పారిపోవచ్చు. అయినా నీకు అనవసరం. మీ అమ్మ నీకు జన్మనిచ్చింది దేవత అంటే. ఆ దేవతని నీకు ఉన్న భావన ఏదే, ఆ భావనే నిన్ను దేవతగా రక్షిస్తుంది. అటువంటి భావన ఎప్పుడు ఉండాలి? మదర్స్ డే నాడు కాదు. నీవు ఎప్పుడైతే పుట్టావో ఆనాటి నుంచి నువ్వు మరణించే వరకు నీకు అమ్మ దేవతే. ఒక ఆడదాన్ని కామవాంఛ తీర్చేటటువంటి భోగ వస్తువుగా చూసేటటువంటి పాశ్చాత్యులు ఈ కేవలం భోగ వస్తువుగా చూడడం కాదు, ఒకనాడైనా ఆడదాన్ని గౌరవిద్దామని, ఆడదాన్ని గౌరవించడం కోసం, పూజించడం కోసం ఒకరోజు కేటాయించిన వాళ్ళు పాశ్చాత్యులు. ఆడదాన్ని, పరాయి ఆడదాన్నైనా, మనకి జన్మనిచ్చిన ఆడదాన్నైనా దేవతా స్వరూపంగా భావించే సంస్కృతి మనదే. మరి ఇటువంటి సంస్కృతిలో పుట్టిన మనం మదర్స్ డేకి ఎందుకమ్మా మనం ఆ మెసేజ్లు పెడతాం? ఎందుకు మదర్స్ డేకి మనం శుభాకాంక్షలు చెప్తాం? మనది కాదు ఆ సంస్కృతి. మన మదర్స్ డేలు, తద్దినాలు ఇలాంటివి మనకు ఉండవు, ఫాదర్స్ డేలు ఇలాంటివి మనకు ఉండవు. మనకి ఎప్పుడు కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన సాంప్రదాయం. ఎవరు చెప్పారు ఈ మాటలు? వేదం చెప్పింది. మనకి ఎప్పుడు కూడా హిందూ ధర్మానికి ఏమిటి ప్రమాణం? వేదమే ప్రమాణం. అటువంటి వేదాన్ని అందించిన వారు ఎవరు? భగవంతుడు. కాబట్టి శాస్త్రం ప్రమాణం మనకి.